హలో అండి, నమస్తే అందరికీ. నిన్న మాకు ఒక మీట్ జరిగిందండి గ్రూప్లో. 1 ఎర్త్ 1 లైఫ్ అని చెప్పి ఒక గ్రూపు క్రియేట్ చేశారు ఒంగోలులో. ఆ గ్రూప్లోకి వాళ్ళు నన్ను కావాలని వాళ్ళే నాకు తెలియకుండానే యాడ్ చేసుకున్నారు ఫస్ట్. అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు, మేడం గారు మీరు మా గ్రూప్లోకి జాయిన్ అవ్వాలి, జాయిన్ చేశాము అంటే, అవునా అమ్మ అంటే, ప్రకాశం మిద్దె తోటలు గ్రూప్లో ఉన్నాను కదా నేను అంటే, అక్కడ నుంచి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, మేడం గారు వీడియోస్ చేస్తున్నారు, ఇట్లా మొక్కలు పెంచుతారు బాగానని చెప్పారంట. అందుకని ఇంకా మేము మీ సలహాలు మీకు తెలిసినవి మాకు చెప్పాలి, మేమందరం బిగినర్స్ చిన్నవాళ్ళమి అని చెప్పారు. సరే అని చెప్పి నేను కూడా ఇంకా గ్రూపులు కొంచెం మనం అటెండ్ అవుతుంటే అప్పుడప్పుడు గ్రూపుల్లోకి మీటింగులు జరిగినప్పుడు కానీ మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అనేది నిన్న గ్రూప్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైందండి. ఇలాగా మనకి మొక్కలు ఎవరి దగ్గర ఏమన్నా ఎక్కువ ఉంటే అవి మనకి ఇస్తుంటారు, కొన్ని ఇట్లా తెప్పిస్తుంటారు శాప్లింగ్స్. ఈ కొన్ని పాడైనాయండి, నిన్న సాయంత్రం తీసుకొచ్చాను. ఇది ఒక్కటి బాగుంది, చామంతి మొక్క, ఈ 2 బాగున్నాయి. ఈ కొంచెం పాడైనవి, నిన్న సాయంత్రం చీకటి పడింది వచ్చేసరికి. ఇది కూడా కొంచెం చూద్దాము, ఈ 2 పాడైపోయినాయి. ఇట్లా ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు ఒకరికొకళ్ళు షేర్ చేసుకోవటము. మీటింగ్లో కూడా ఎక్కువ సేపు ఏం లేవు కానండి, ఇట్లా సీడ్స్ ఇచ్చుకోవటం కానీ, ఎవరి దగ్గర ఉన్న సీడ్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. నేను కూడా ఉస్తికాయలు అని చెప్పి అది నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చింది, అవి కూడా నేను పంచాను అక్కడ. ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు తీసుకొచ్చారు. అడేనియం సీడ్స్ అని ఒకసారి ఇచ్చారండి, సీడ్స్ ఇచ్చారు. ఇది అడేనియం మొక్క ఒకటి వచ్చింది, ఈ మొక్కలతో పాటే ఇది కూడా వచ్చింది. ఇది ఫ్లవర్ నా దగ్గర లేదు అని చెప్పి, నా దగ్గర ఉన్నది కొంచెం లైట్ షేడ్ ఉందండి. ఇదిగండి, ఇది కొంచెం డార్క్ షేడ్. నేను ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా కనపడితే మా డ్రైవర్ని కారు ఆపంటే ఏం తిడతాడు, ఏం పిచ్చాయని నీకు ఎందుకని. ఇది సరే ఇచ్చారు, ఒకటి తీసుకున్నాను. ఇది వైట్ డిసెంబరాలని కొమ్మైన బ్రతుకుద్ది అని చెప్పి ఇచ్చారు ఒక అమ్మాయి. ఇదేమో లెమన్ గ్రాస్ అండి, ఎండిపోయినట్టు వచ్చింది కానీ ఇక్కడ వేరుంది, చూద్దాం పెడతాను. ఇది రెయిన్ లిల్లీ ఎల్లో కలరు, నా దగ్గర పింక్ షేడ్ ఉంది కదండి రెయిన్ లిల్లీ, ఇది ఎల్లో షేడ్ వచ్చింది. ఈ 2 ఇది జేడ్ ప్లాంట్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, హైదరాబాద్లో కూడా చూశాను నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు, దొరకలే అప్పుడు నాకు అక్కడ కూడా ఇక్కడ లేదు. సరే ఇట్లా ఈ విధంగా ఒక ఫ్రెండ్ ఇచ్చారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ గ్రూప్లో ఈ మీటింగ్లకు వెళ్ళడము, ఒకరికొకళ్ళు షేర్ చేసుకోవడము, సీడ్స్ కానీ మొక్కలు కానీ కొమ్మలు అంటే ఇట్లాగా షేర్ చేసుకోవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నేను ఇదిగండి అల్లం ఇచ్చారు, ఇది పసుపు అండి, లగ్డాన్ పసుపు అంట ఈ 2 మొక్కలు. ఇది మొలకలు కూడా వచ్చినాయి చూడండి, మామూలు కస్తూరి పసుపు అని చెప్పి ఇచ్చారు. ఇవి కొంచెం నాటుకుంటాను. ఆ మీటింగ్లో కొన్ని కొంతమంది మాట్లాడారు, నేను మాట్లాడాను, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. తర్వాత ఈ మొక్కలు మట్టి ఎత్తి చూపిస్తాను, మట్టి అది అక్కడ ఉంది ఎత్తి చూపిస్తాను. ఇదిగండి ఈ టబ్బు ఒకటి పత్తి మందారం మొక్క, అది పాడైపోయిందండి, ఎండలకి తీసేసాను. ఆ మట్టి అంతా ఇక్కడ తిరగబోసా. కొంచెం కంపోస్ట్ తీసుకున్నానండి, వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చిర్లా పోయినసారి, అది కొంచెం వేసుకున్నాను. ఇది మొన్న నవధాన్యాల మొక్కలు మనం కంపోస్ట్ లాగా నానబెట్టుకొని మళ్ళీ కంపోస్ట్ లాగా చేసుకున్నా కదా, ఇది కూడా అయిపోయింది. దీనికి అడుగున వేసుకుందాంలే అనుకుంటున్నా. ఇదండి పక్కన పెట్టి ఈ మట్టి ఇందులో కలుపుకొని తర్వాత అడుగున వేస్తాను. నేను ఇప్పుడు అది ఈ మట్టి అంతా కలిపి చూపిస్తానండి. ఇదండి ఈ 2 టబ్బులకి వచ్చింది, కొంచెం ఉంచాను పైన వేద్దాంలేని మట్టి. ఇది లగ్డాన్ పసుపు అని చెప్పారు కదా, ఇదైతే మొలకేం కనపడలేదండి మొక్క, ఇది మామూలుగా అనిపిస్తుంది, ఇక్కడ వస్తుందేమో. ఇది వచ్చింది ఆల్రెడీ. అయితే దీన్ని పక్కగా పెట్టుకుందాము. ఇదిగండి అడుగున వేసానండి, ఇది ఆ పిప్పి చెప్పా కదా అది అడుగున వేసాను. కొంచెం అదింతే ఈ మధ్యలో పెడతాలండి. ఇది
ఇట్లాగా ఇది కూడా కొంచెం లైట్ గట్టబెట్టి మొలక కొంచెం కనపడేటట్టు కొంచెం అట్లా అది ఇంక ఇది కంపోస్ట్ అవుతూ ఉంటుందండి. చూడండి ఇది కూడా దీనికి కూడా అట్లానే పెట్టానండి. అడుగున ఇవి బాగా పిలకలు వచ్చినాయండి. లైట్గా వేస్తాను మట్టి. ఇదేమో ఒక చోటే వచ్చింది, ఇదేమో 3 చోట్ల వచ్చింది. ఇదండి ఇట్లా పెట్టేసి లైట్గా మట్టి వేస్తున్నా, లైట్గా వస్తుంది. ఇది ఎక్కువ మూసేయకూడదండి, కొంచెం ఇట్లా ఉంచితే త్వరగా పైకి రావడానికి ఈజీగా ఉంటుంది మొక్కకి. లైట్గా అన్నాను అది. ఇప్పుడు ఈ మట్టిని ఊరికే అట్ట వేస్తున్నా. ఇప్పుడు దీనికి సరిపోయిద్ది. అయితే ఇక్కడ ఇవ్వండి, ఇది జేడ్ ప్లాంట్, దీంట్లో పెడుతున్నానండి. మట్టి పోసి పెట్టాను. ఇదండి పువ్వ కొత్త, ఇవి ఇందులో నాటేసుకుంటున్నానండి. ఇది ఇసుక శాతం కూడా ఎక్కువ ఉండాలి దీనికి. ఉందండి మా మట్టిలో ఇసుక ఫస్ట్లో కలిపాము, అది ఉంటుంది. ఇదిగండి అట్లా పెట్టా. ఇది కూడా ఉల్లిపాయలు చూడండి పక్కన పెడుతున్నా, పెద్ద టబ్బుకి వేసుకుంటుంది. ఇది మట్టి పోస్తా కొద్దిగా. ఒక చేత్తో నాటడం కదండి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చామంతి మొక్కలు నాటాను. ఇదండి ఇప్పుడు ఈ 3 ఒకే దాంట్లో పెడుతున్నానండి. ఈ లెమన్ గ్రాస్ ఒకటి, ఇదిగండి ఈ రెయిన్ లిల్లీ. బతికితే కనుక నేను మళ్ళీ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటాను. ఇదిగండి ఇది అసలు ఏం లేదు, ఇది మరి వస్తుందో రాదో చూడాలి. ఇదైతే బల్బ్ లాగా ఉంది, చూడాలి. ఇది కూడా ఇక్కడే పెట్టాను. ఈ 3 ఇందులో పెట్టుకున్నా. ఈ మట్టి కంపోస్ట్ కలిపిన మట్టి ఇప్పుడు దీనికి పోస్తున్నాను. ఇదండి కొంచెం పోయాలి మట్టి దీనికి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. అడేనియం మొక్కకి కొంచెం తెలియని వాళ్ళకి చెప్తున్నా. జేడ్ ప్లాంట్కి కూడా మట్టి ఎక్కువ, ఇసుక శాతమే ఎక్కువ కలపాలి దీనికి. మా దాంట్లో ఇసుకగానే ఉంటుందండి మా మట్టి. ఫస్ట్లో మాకు ఇసుక ఉందని బాగా కలిపాను, ఇప్పుడు ఇబ్బంది లేదు. మా దగ్గర అంతకుముందు పింక్ కలర్ ముద్ద ఉండే, లైట్ పింక్ వైటు అడేనియము. ఎప్పుడైనా నాకు పాత మొక్కలు కనిపిస్తే పెడతాను. ఇదండి దీనికి పెట్టా. కొంచెం సెట్ చేయాలి దాన్ని. దీంట్లో పసుపు పెట్టాను కదా, ఇది పసుపు పెట్టా. నా దగ్గర ఆల్రెడీ ఒక పసుపు ఉండింది, ఇక్కడ ఉందండి. ఇదండి అప్పుడు మా వియప్రాలు తీసుకొచ్చి ఇచ్చింది, అది ఆమె నాటింది. ఇవన్నీ గుచ్చానప్పుడు ఇది సపరేట్ చేసుకోవాలి. ఇది వైట్ డిసెంబరాలు ఇందులో పెట్టుకున్నా. ఈ పువ్వు కూడా దీంట్లో పెట్టాను. అది చామదుంపలు ఉన్నాయి అందులో, ప్రస్తుతానికి దాంట్లో పెట్టా. బతికితే తర్వాత నేను తీసి పెట్టుకుంటా. ఇక్కడ అల్లం ఉంది, అల్లం వస్తుంది అక్కడ. అదండి చామంతి మొక్కలు వచ్చేసి అక్కడ చామంతి టబ్బు ఉంది, దాంట్లోనే పెట్టుకున్నాను. ప్రస్తుతానికి దీనిలో పెట్టానండి ఇక్కడ. ఇది అంతకుముందు నా మొక్క. మొన్న అమ్మాయి పనమ్మాయి దీన్ని ఇట్లా లాగమంటే లాగి వచ్చి దీని మీద పడింది, దీంట్లో కూర్చుంది. ఇంకా గోంగూర చెట్టు ఒకటి పోయింది దీంట్లో. ఇది చూడండి టబ్బు ఎట్ట పగిలిందో. నేను తర్వాత కొన్ని ఇవన్నీ సెట్ అయితే అప్పుడు తర్వాత నాటుకుంటానండి. ఓకే అండి, ఇక ఆ మీటింగ్ దగ్గర వీడియోస్ పెడతాను చూడండి. మీకు అంతా నచ్చితే, వీడియో అంతా నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆ కొరవ చూడండి అండి. ఓకే, ఉంటానండి. మళ్ళు లాగా పెట్టించి ఒక 100 ప్లాంట్స్ దాకా మెయింటైన్ చేస్తున్నాము. నిన్న మే వరకు బాగానే ఉన్నాయి. ఈ జూను వేసవి తీవ్రతకు కొన్ని మొక్కలు ఎదిరించినాయి. ఇప్పుడు రేపు మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన మళ్ళీ మంచిగా పెంచాలని ఆశిస్తాను. నేను సమతానగర్లో ఉంటానండి.
నేను ఒక 5 years నుంచి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తాను, కానీ ఎక్కువ క్రోటనే స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యానో ఈ మధ్య పూర్తి స్థాయిలో నాకేంటంటే, నేను హాస్టల్ చదువుకున్నప్పుడు మా హాస్టల్ డ్రైన్ వాటర్ నుంచి పండించేవాళ్ళు ఆకుకూరలు. అది చూసి నాకు విరక్తి పుట్టింది, ఆకుకూరలు తినాలంటే వాస్తవంగా. అందువల్ల పూర్తి స్థాయిలో నాయనే పండించుకోవాలి అనే ఆలోచనతో ఆకుకూరలు అన్నీ పండించేవాడిని. తర్వాత క్రోటన్ ఎక్కువ ఇంట్రెస్ట్, ఎందుకంటే దానికి పెద్ద చాకరీ చేయాల్సిన పని లేదనే ఉద్దేశంతో. తర్వాత ఎప్పుడైతే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి అన్ని కూరగాయలు పండించాలని. లాస్ట్ ఇయర్ అయితే టమోటా, మిరప బాగా పండించాను. ఇంకా ఇప్పుడు కొంచెం వేసవికాలం వచ్చింది కదా, మొక్కలు అయితే అన్హెల్దీగానే ఉన్నాయని చెప్పాలి. అందుకే ఒక నెల నుంచి పోస్ట్ కూడా ఎక్కడ పెట్టట్లేదు. మళ్ళీ ఇప్పుడు సీడ్స్ ఇచ్చారు కాబట్టి స్టార్ట్ చేసి పెంచుతానని ఆశిస్తున్నాను. ఆకుకూరలకి ఏమేమి వేస్తే ఎక్కువ? నేను ఆకుకూరలు ఇంతకుముందు అంతా మా ఊరి దగ్గర నుంచి ఎరువు తెచ్చేవాడిని అండి. అదే వేసేవాడు, నేను ఇంకెప్పుడు వేసేవాడిని కాదు. మ్యాక్సిమం నేను నా కిచెన్ వేస్ట్తోనే పండిస్తాను. నేనేమి ఎప్పుడు ఏం కొనలేదు బయట నుంచి. అదే సరిపోతుంది, అది సరిపోయిద్ది అనేది నా ఉద్దేశం. ఓకే, వర్మి కంపోస్ట్, పేడ బాగా పనిచేసేది. దిబ్బ ఎరువు, పశువుల ఎరువు దొరికితే అది లేదంటే కిచెన్ వేస్ట్ ఇస్ బెస్ట్. లాగా తయారు చేసుకోవడం, బకెట్లో పోసుకోవడం, ఇంట్లో వచ్చాయని మొక్కలు తెచ్చుకోవడం. ఓకే, మేడం గారు ఈ వీడియోలు ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, మీరే టిప్స్ ఎక్కువ ఇవ్వాలి అనేసి. ఫాలో అవుతాను. నమస్తే అండి అందరికీ. నా పేరు సుజాత అనుబ్రోలు. నేను కూడా మొక్కలు పెంచుకుంటూ మిద్దె తోట మీద మా ఇంటి ఫుడ్ మేము పండించుకొని మేము తినాలని చెప్పి నేను ఫస్ట్ మా ఇళ్ళ దగ్గర నేనే మొదలు పెట్టానండి. ఫస్ట్ మిద్దె మీద రెంటెడ్ హౌస్లోనే పెట్టాను 7 సంవత్సరాల క్రితం. అప్పుడే ఆకుకూరలు కాపించాను. మాకు దేవుడు పూలు వచ్చి తర్వాత ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇల్లు కట్టి మిద్దె తోటలాగా చేసుకుంటూ నాకు తెలిసింది 10 మందికి చెప్పాలి అని చెప్పి వీడియోలు తీయడం స్టార్ట్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్నగా ఇప్పుడే ఎదుగుతున్నాను. నాకు తెలిసింది టిప్స్ చెప్తున్నానండి. నా మొక్కలకి నేనేం ఎరువులు ఇచ్చుకుంటున్నానో అది చెప్తున్నా. అది కొంతమంది ఫాలో అవుతున్నారు. మనం ఎక్కువగా ఖర్చు పెట్టి కొనుక్కొచ్చేది ఏమి ఉండదండి. యూట్యూబ్ ఛానల్ పేరేంటి? సుజాత అనుబ్రోలు. అయితే ఆ ఛానల్లో మా మొక్కలకి నేనేమి ఇచ్చుకుంటున్నాను, నేను ఎట్లా వాటిని పెంచుకుంటున్నాను, ఎక్కువ శాతం నేను మాకు ఇంట్లో కావాల్సినవే పెట్టుకున్నాను. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు ఒకసారి వేసామంటే ఇంకా అదే పడి ములుస్తూ విత్తనాలు కట్టి గోగులు మళ్ళీ వస్తుంటాయి. గోంగూర, తోటకూర, మనకి బచ్చలాకు 4-5 విత్తనాలు వేసామంటే ఇక అది పోదు, మన తోట వదిలిపెట్టి. కొన్నగంటాకు అంతే వస్తుంది, పాలకూర అంతే ఉంటుంది. 5-6 నెలలు కోసుకోవచ్చు పాలకూర వేసుకున్నామండి. అట్లా మాకు సరిపోతున్నాయి. మాకు వచ్చాయి 2 బీరకాయలు వస్తాయి, ఒక 4-10 దొండకాయలు వచ్చిన, 5-6 వంకాయలు వచ్చినాయి. ఇప్పుడు లేవులేండి ఎండలకి చాలా మొక్కలు. అయితే ఉన్న వరకు బాగానే ఉన్నాయి. నేనేంటంటే ఒకదాన్నే ఉంటాను, వాటి మీదనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఇంక మళ్ళీ వర్షం పడితే ఏదైనా సీడ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఎర్త్ 1 లైఫ్ గ్రూప్లో నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఇక్కడ. మీరు అందరూ నాకు మేడం గారు సీడ్స్ మొక్కలు ఇచ్చారండి. ఇవన్నీ పసుపు ఇచ్చారు, పసుపు, చామంతి మొక్కలు, పసుపు, కొన్ని సీడ్స్ ఇచ్చారు. అడేనేం మొక్క ఒకటి ఇచ్చారండి. ఇంకా కొన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవ్వండి. ఇది ఒక పసుపు. ఇదేం పసుపు అమ్మా? లగ్డాన్ పసుపు అంట. నేను కూడా ఇది పెంచి చూస్తాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరూ ఈ మొక్కలు కొన్ని ఇచ్చారండి, సీడ్స్ కొన్ని ఇచ్చారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇవ్వండి కొన్ని సీడ్స్ వచ్చినాయి నాకు. ఇట్లా ఈ మొక్కలన్నీ మాకు ఇప్పుడు ఇట్లా గ్రూప్లో చేరినందువల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నా దగ్గర లేని సీడ్స్ ఇంకొకరు నాకు ఇస్తారు. నా దగ్గర ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు ఆ సీడ్స్ ఏంటి పేరు చెప్పాను, రెడ్ బెండ, స్టార్ బెండ. ఇప్పుడు చిన్న ఇచ్చా కదా, చిన్నవి
మీ అందరికి కాయలు ఇచ్చాను కదా, బుల్లెట్ మిర్చి ఉస్తికాయలు అని చెప్పి నాకు వేరే ఫ్రెండ్ ఇచ్చారు. అవి ఇప్పుడు నేను అందరికీ ఇచ్చాను. అవి మంచి ఉపయోగాలు ఉన్నాయంట, మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయంట. అవి మాత్రం అందరూ వేసి పెంచండి. నేను కూడా వేసుకోవాలి, ఇంకా వేయాలి. ఆయుర్వేద పరంగా అది చాలా మంచిదంట. చూద్దాం, నేను కూడా వేసి మొక్కలు బ్రతికిచ్చి చూస్తాను. ఇంకా అది నా చెప్పాలంటే ఇంకా నేనైతే ఇంకా మొక్కలు పెంచుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక 4 మొక్కలైనా మన ఇంట్లోకి సరిపోను, ఇంట్లో కొద్దిగా మెల్ల ఉంటుంది, లేదా మిద్ది మీద కొంచెం మెల్ల ఉంటుంది కదా, మిద్ది మీద పెట్టుకొని పెంచుకుంటే బాల్కనీలో మనము పెంచుకోవాలి. ఆకుకూరలైనా కనీసం పెంచుకోవాలి. బయట అసలు తినలేకపోతున్నామండి. మనం పెంచుకున్న తర్వాత అసలు బయట ఆకుకూరలు వాళ్ళు ఆడవాళ్ళు టేస్ట్ కూడా ఉండవు, అసలు వాళ్ళు పక్కన టేస్ట్ కూడా ఉండవు. మనం బజార్కి మనం నేచురల్ గా పండించేటప్పుడే పురుగు పడుతుంది, కానీ బయట అట్లా పురుగు రావట్లేదంటేనే ఎంత మందు కలిపితేనే అది వస్తుంది. వాళ్ళు పెంచుకున్నప్పుడు వాళ్ళు ఏం నీళ్ళు పోస్తున్నారు, మనం పోసేది కిచెన్ వేస్ట్. నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ నీళ్ళే ఎక్కువ వాడుతుంటాను. అది నా వీడియోలలో నేను చెప్తూ ఉన్నాను. వీడియోలు చూస్తే మీకు కొంత అర్థమైద్ది. నేను కొంచెం వెనకటి నుంచి చూడండి, ఎప్పుడన్నా వీలు చూసుకున్నాను, వీలు కుదిరినప్పుడు చూడండి, మీకు అన్నీ అర్థమయ్యేటట్టే నేను చెప్తుంటాను. అదండి, నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా పెంచుకుంటున్నాను నా మొక్కల్ని. ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని ఒక 10 టబ్బులకి ఒక రోజు ఇస్తాను, 2 రోజులు బకెట్ నిండిద్ది. 10 టబ్బులకి ఒక రోజు, 10 టబ్బులకి 2 రోజులకి అట్లా ఇస్తూ ఉంటాను. అదనంగా ఏమన్నా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నప్పుడు నేను కొన్ని మళ్ళీ బయట కొనుక్కొస్తాను, లైట్గా ఎప్పుడన్నా కొనుక్కొచ్చి ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.